మిగిలిన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి అనిత. మత్స్యశాఖ, మైరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు సమన్వయంతో విస్తృతంగా గాలింపు చేపట్టాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారుల్లో ఒకరు గల్లంతు కాగా మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపై అధికారులతో మంత్రి ఆరా తీశారు. అప్పన్నను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడాలని అధికారులకు సూచించారు. బాధిత మత్స్యకారు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హోంమంత్రి అనిత. సముద్రంలో మత్స్యకారుడు అప్పన్న గల్లంతైన ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగస్టు 16న 8 మందితో విశాఖ నుంచి బయలుదేరిన బోటు తిరిగి వస్తుండగా ఆగస్టు 20న అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. విశాఖ తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో బోటు నుంచి జాలారిపేటకు చెందిన అప్పన్న సముద్రంలో జారిపడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశాలతో సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. కోస్ట్ గార్డు బోటుతో పాటు ప్రైవేటు బోటు కూడా రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మరి అప్పన్న కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అప్డేట్స్ ఏమన్నా తెలిసాయా? జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశాలతో ప్రస్తుతం అయితే అటు కోస్ట్ గార్డు, మెరైన్ కి సంబంధించినటువంటి బోట్లతో పాటు అటు ప్రైవేట్ బోట్లు కూడా ప్రస్తుతం అయితే సముద్రం పరిసర ప్రాంతాలంతా కూడా అంటే ఇంచుమించుగా సముద్రం నుంచి 12 నుంచి 15 నాటికల మైళ్ళ దూరం మొత్తం అంతా కూడా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం లేదు. అప్పన్న గల్లంతా అయ్యి ఇంచుమించుగా ఇప్పటికి 12 గంటల సమయం అవుతుంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే బోట్ల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని మత్స్యకార నాయకులు కలెక్టర్కి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటు నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ల ద్వారా అప్పన్న కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి రంగం అయితే సిద్ధం చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఇంచుమించుగా అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల సమయంలో ఒక్కసారిగా బోట్లో నుంచి బోటు ప్రమాదానికి అంటే లోపల సముద్రపు ఒడి ఎక్కువగా ఉండడం, మొత్తం అంతా బోట్ అటు ఇటు ఊగడంతో జారి అప్పన్న అయితే కింద పడిపోయినటువంటిది అయితే ఉంది. అప్పన్న కోసం రాత్రి సమయంలోనే వాళ్ళైతే ప్రయత్నించారు. కాకపోతే అలల ఒడి ఎక్కువగా ఉండడం, సముద్రం లోపల బయటికి కనిపించినంత ఈజీగా ఏం కనపడదు, లోపల చాలా ఉధృతంగా ఉంటుంది. అలల ఒడిలో ఒక్కసారిగా అప్పన్న గల్లంత అవడంతో వాళ్ళు అక్కడే అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ అతను ఆచూకీ తెలియకపోవడంతో తిరిగి 11 నాటిక మైళ్ళ దూరం ఇంటికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత అధికారులకి ఫోన్ సిగ్నల్ రాగానే అధికారులకైతే సమాచారం ఇచ్చారు. ఉదయం నుంచి అటు ప్రైవేట్ బోట్స్, అదేవిధంగా కోస్ట్ గార్డ్, మెరైన్ బోట్లకు బోట్లతో ప్రస్తుతం అప్పన్న కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఏ రకమైన అంటే అటు హోంమంత్రి అంతా కూడా స్పందించారు దీనిపై. అసలు వీళ్ళు మత్స్యకారులు ఎప్పుడు వేటకు వెళ్లారు? మిగతా వారు కూడా తిరిగి వచ్చారు కదా, సమయంలో ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే 16వ తారీఖున బోటుకి వెళ్ళారు. ఖచ్చితంగా 4 నుంచి 5 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు ఇలా బోటు వేటాడుతూ ఉంటారు. 16వ తారీఖున వెళ్ళినటువంటి వాళ్ళు 20వ తారీఖు అంటే ఈ రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి సమయంలో తిరిగి వస్తున్నారు. ఇంకొక 11 నాటిక మైళ్ళ దూరం అంటే ఇంచుమించుగా 20 నుంచి 22 కిలోమీటర్లు వస్తే వాళ్ళు గమ్యస్థానానికి అయితే చేరుకుంటారు. కాకపోతే అర్ధరాత్రి సమయం అవ్వడం ఒక్కసారిగా గల్లంతైనటువంటిది అయితే ఉంది. దీంతో అప్పన్న ఆచూకీ తెలియలేదు. హోంమంత్రి కూడా అటు నేవీతో కూడా మాట్లాడతాం, హెలికాప్టర్ల ద్వారా సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తాం, అతను ఆచూకీ తెలుసుకోవాలని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఏ మత్స్యకారుడు గల్లంతైనా కూడా ఇంచుమించుగా సముద్రం లోపల 24 గంటల నుంచి 48 గంటల వరకు తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఈదే అవకాశం అయితే ఉంటుంది. ఆ కోణంలోనే ప్రస్తుతం సముద్రం లోపల జల్లెడబడుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అతను ఆచూకీ దొరకాలి, ఖచ్చితంగా అతన్ని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా ఓ పక్క నుంచి కృషి చేస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆచూకీ అయితే తెలిసినటువంటిది అయితే కనిపించడం లేదు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. చూస్తున్నాం కదా, ప్రస్తుతం సముద్రంలో గల్లంతైన అప్పన్న కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హోంమంత్రి అనిత కూడా వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. అయితే అప్పన్న కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ పెద్ద తిరిగి రాకపోవడంతో వారి బాధ వర్ణనాతీతమని చెప్పాలి. ఇంకా గాలింపు చర్యలు